మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2.88 పెంపు. పెరిగిన ధరలు ఉదయం 6 నుండి అమలు. నేటి నుండి తెలంగాణ బీజేపీ పోరుబాట. రైతు కోస బీజేపీ భరోసా పేరిట యాత్ర. ఇవాళ గజ్వేల్లో రైతులతో ముఖాముఖి. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్. పలు దిగ్గజ కంపెనీలతో నేడు ఎంఓయూలు. వర్చువల్ గా 38 పార్కులకు సీఎం శంకుస్థాపన. మహిళా సాధికారతలో మరో కీలక అడుగు. ఇవాళ 8,000 భవనాలకు శంకుస్థాపన. వర్చువల్ గా చేయనున్న సీఎం రేవంత్. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా చంద్రబాబు పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కుతున్నారన్న జగన్. ఇవాళ రాజమండ్రిలో పవన్ పర్యటన. పుష్కర ఘాట్ల పనుల పరిశీలన. ఏర్పాట్లపై సమీక్షించనున్న డిప్యూటీ సీఎం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం ₹999 ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం నిజమే. లారీలు, హమాలీల కొరతే కారణమన్న ఉత్తమ్. ఎక్కడా గన్ని బ్యాగ్ల కొరత లేదని క్లారిటీ. లోకేష్ కు డబ్బు అధికార మదం నెత్తికెక్కింది. జగన్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కూటమికి మళ్లీ గెలుస్తామన్న నమ్మకం లేదన్న అంబటి. గుంటూరు ఉండవల్లి కొండకు నిప్పు. మంటలు నార్పిన అగ్నిమాపక సిబ్బంది. గుంటూరు కలెక్టర్ కి ఫోన్ చేసి ఆరా తీసిన సీఎం. ఖమ్మం జిల్లా బస్వాపురంలో దుశ్చర్య. పొలానికి నిప్పు పెట్టిన దుండగులు. వాటర్ ట్యాంకర్ తో మంటలార్పిన సర్పంచ్. గుంటూరు మామిళ్లపల్లిలో తొలగని టెన్షన్. సీజ్ చేసిన గోడౌన్ ను తెరిచినా కొనసాగుతోన్న ఉద్రిక్తత. ఇవాళ రైతులతో కలిసి వెళ్లనున్న అంబటి మురళి. ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఐఎన్టీయూసీ అసహనం. కమిటీల పేరుతో ఆలస్యం చేస్తున్నారని ఆరోపణ. త్వరలో రేవంత్ ను కలుస్తామన్న కార్మికులు. హైదరాబాద్ అమీన్పూర్ చోరీ కేసులో భారీ రికవరీ. బాధితురాలికి 1/2 కేజీ గోల్డ్ అప్పగింత. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని పట్టుకున్న పోలీసులు. ఇవాల్టి నుంచే రోహిణి కార్తె. మరింత మండిపోనున్న ఎండలు. నిన్న ఏపీలో 48.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత. గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో గాలివాన. విజయవాడ నగరంలో దంచికొట్టిన వర్షం. తెనాలి, పిడుగురాళ్లలోనూ వర్ష బీభత్సం. ఇవాళ పద్మ అవార్డుల ప్రదానోత్సవం. తొలి విడతలో 66 మందికి ప్రదానం. పాల్గొనున్న మోదీ, అమిత్ షా. ఇవాళ భోత్సాలకు మధ్యప్రదేశ్ సీఎం. సరస్వతీదేవికి పూజలు చేయనున్న మోహన్ యాదవ్. హైకోర్టు తీర్పు తరువాత తొలిసారి రాక. భారత్ కి అమెరికా అండగా ఉంటుంది. ఏ అవసరం వచ్చినా ముందుంటాం. మోదీ తనకు మంచి స్నేహితుడన్న ట్రంప్.